మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ గుర్తుంది, కానీ తెలంగాణ వాళ్ళకి కొంతమందికి గుర్తుండొచ్చు, కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ముఖ్యమంత్రి స్థానాన్ని కల్పించింది. ఆ తర్వాత వచ్చి వేరే పార్టీ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ముఖ్యమంత్రి స్థానాన్ని కల్పించిన కాంగ్రెస్ని ఆయన విమర్శించారు అనే విషయంలో కొంచెం నొచ్చుకొని రఘువీరారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సారీ చెబుతూనే కిరణ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించారు. ఈ అంశం గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ రైటర్, జర్నలిస్ట్ మహర్షి గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా వెల్ నోటెడ్ అయ్యారు. తర్వాత ఆంధ్రాకి వెళ్ళిపోవడంతో ఇక్కడ వాళ్ళకి టచ్లో లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ ఆయనని అభిమానించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు సార్ ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని అనూహ్యంగా, అది కూడా ఎంతోమంది ఉండగా కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చి అంత గౌరవాన్ని కల్పించిన కాంగ్రెస్ని వల్ల బీజేపీ కండువా కప్పుకున్నంత మాత్రాన ఇట్లా విమర్శించడం ఎంతవరకు న్యాయం? అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక లాటరీ ముఖ్యమంత్రి. అంటే ఒకసారి మనం లాటరీ టికెట్లు కొన్నప్పుడు మనకు కూడా తెలియదు తగులుతుంది ఒక్కోసారి. అలాంటి ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరు. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరాగాంధీ హయాంలో కూడా చాలామందికి లాటరీలు తగిలేటివి. సోనియా గాంధీ గారి హయాంలో లాటరీ తగిలిన ముఖ్యమంత్రుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకరు. ఆయన ఏమన్నారంటే, అసలు విషయం ఏమిటంటే, రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ఈ ఓటర్లను చేర్చుకోవడము, ఈవీఎంలు, వీటి మీద ఉద్యమంలాగా చేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు కొత్తగా చేరడం అనేది ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్నట్టుగా ఒక కామెంట్ పాస్ చేసి ఎలక్షన్ కమిషన్కి ఆయన అడిగారు. దీని మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు లేవు అని ఒక పాసింగ్ కామెంట్ చేశారు. రఘువీరారెడ్డి గారు దీని మీద నొచ్చుకుంటూ, అవునండి, రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు లేవు, మీ అంత తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి, మీరు పదవి కోసం ఏమైనా చేస్తారు, ఎన్ని పార్టీలైనా మారుతారు, మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన రాహుల్ గాంధీ గారిని మర్చిపోయి మీరు విమర్శలు చేస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పారు. అసలు వాస్తవంగా మనం మాట్లాడాలి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నది కూడా నిజమే. రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు లేవు. ఎందుకు లేవు అంటే, తెలివే ఉంటే ఈయన ముఖ్యమంత్రి చేస్తాడు. సింపుల్ లాజిక్. ఈయన ఏమి రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక పోరాటం చేశారు, ప్రతిపక్ష నాయకుడుగా ఎన్టీఆర్ గారితో పోరాడినారు, చంద్రబాబు నాయుడు గారితో పోరాడినారు, ఒక పెద్ద పాదయాత్ర చేశారు, కాంగ్రెస్ పార్టీని బతికించారు. కాంగ్రెస్ పార్టీ కోసము అమితుమి పోరాటం చేసిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారంటే ఒకే అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా చనిపోవడంతో అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రోసే లాంటి సీనియర్ నాయకుడు ఉంటే కరెక్టేమో అని రోసే గారిని ముఖ్యమంత్రి చేశారంటే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నట్టుండి రోసే గారిని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం అంటే, ఆయన బేసిక్గా చెప్పాలంటే ఎమ్మెల్యేగా కూడా ఏదో గాలి ఉంటే గెలుస్తారు తప్ప లేకపోతే గెలవలేరు ఆయన. ఎందుకంటే వాయల్పాడులో అందరూ చూసిందే కదా, వాయల్పాడులో ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడిపోయేవాళ్ళు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టమే అనుకునే కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉన్నట్టుండి ముఖ్యమంత్రిగా ఢిల్లీ నుంచి వచ్చేసరికి అందరూ షాక్ అయినారు. చాలా షాక్కి మన అదేదో సునీల్ సినిమాలో తాతయ్య అనేటంటారు, అలా అనుకున్న వాళ్ళు పొలిటీషియన్స్ ఎందరో ఉన్నారు. ఎవరికి అర్థం కాలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కాబట్టి రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు లేవనుకోవడం కరెక్టే. రాహుల్ గాంధీ గారికి ఇదే కాదు, చాలా విషయాల్లో తెలివితేటలు లేవు ఆయనకి. ఎలాగంటారా, సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు. సరే, కాలక్రమేణా అయినా సరే గాంధీ గారికి, ఇందిరాగాంధీ గారి కుటుంబంకు ఉన్నంత ఆదరణ మిగతా నాయకులకు ఉండదు. మనం చూశాం కదా, పివి నరసింహారావు గారు కూడా ఉన్నారు, కానీ ఆయన ఎంత కష్టపడ్డారు ప్రధానిగా ఉండడానికి. కారణం ఏమిటంటే, ఆ ఇందిరాగాంధీ గారి లెగసీకి ఉన్నంత ఆదరణ ప్రజల్లో మిగతా వాళ్ళకు ఉండదు. సహజం అది. ఎందుకంటే నెహ్రూ గారి కాలం నుంచి మనకు స్వాతంత్రం పుట్టినప్పటి నుంచి మన దేశానికి వాళ్లే నాయకులుగా ఉండడం. రాహుల్ గాంధీ గారు తాను ఎలాగైనా ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీని నడపాల్సి వస్తుంది కాబట్టి అప్పటి నుంచే పునాదులు వేసుకుని ప్రభుత్వంలో ఉండి అన్ని మంచి చెడ్డలన్నీ చూసుకుని పార్టీని బతికించి ఉంటే అది ఒక లెక్క ఉండేది. ఆయన ఏం చేశారో పట్టించుకోలే. పార్టీని పట్టించుకోకుండా ఓడిపోయిన తర్వాత మోదీ గారు 3 టర్ములు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు నేను ఏదో చేసేస్తాను, నేను ఇండియా పెడతాను, అది పెడతాను, ఇది పెడతాను అని వచ్చి అపసోపాలు పడుతున్నాడు. మీరు అప్పటి నుంచి పునాది వేసుకొని ఉంటే ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు
విజ్ఞుడే కానీ రాజకీయ వ్యూహాలు తెలివితేటలు లేవు. అవును రఘువీరారెడ్డి గారు ఏమంటారంటే నీ అంత తెలివి ఎట్టొస్తుంది నాయన, నీవు అనుకోకుండా ముఖ్యమంత్రి అయినావు, బాగానే ఉంది. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఒక చెప్పులు పార్టీ పెట్టావు అంటే ఆయన చెప్పులు గుర్తు పెట్టుకుంటారు. చెప్పులు గుర్తు ఎవరన్నా సరే ఈ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఆయన ఎక్కువ ఊహించుకుని ఏకంగా పార్టీ పెట్టుకున్నారు. తెలివైన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలివైన వాళ్ళనే కదా రాహుల్ గాంధీ తెలివిలేనోడు అన్నారు. మీరు తెలివైన వాళ్ళు ఎవరన్నా చెప్పుల గుర్తు ఎవరన్నా పెట్టుకుంటారండి? చెప్పులకి ఎవరన్నా ఓటేస్తారా? మీకు చెప్పులు ఎంత సేవ చేసినా అది ఇంటి బయట వదిలేసే కదా మనం వస్తాము. అలాగే చేశారు కదా సార్. కాబట్టి ఎందుకు మీ స్వయాన మీ తమ్ముడే గెలవలేకపోయారు? మీరు పీలేరు చేశారు, నో డౌట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గానికి సర్వీస్ చేశారు, పీలేరు అభివృద్ధికి ఆయన కృషి చేశారు, అందులో అనుమానం లేదు. కానీ అంత అభివృద్ధి చేసి మీ సొంతం అనుకునే నియోజకవర్గంలో మీరు ఎందుకు గెలవలేకపోయారు? గెలవలేకపోయారు. మళ్ళీ ఏం చేశారు మీరు? కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు, మళ్ళీ ఫస్ట్ బీజేపీలో చేరారు. మీ పార్టీని రద్దు చేసుకున్న తర్వాత బీజేపీలో ఏదో ఇమడక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. మొన్న పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం కూటమి ఇంత గాలిలో కూడా మీరు ఓడిపోయారు కదా. అది కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ముఖ్యమంత్రి చేసి మీరు ఒక ఎంపీగా గెలవలేకపోయారు కదా. చిన్న పిల్లాడు మిథున్ రెడ్డి మీతో పోల్చుకుంటే చాలా చిన్న కుర్రాడు కదా, వయసు రీత్యా అనుభవం రీత్యా. మరి ఎందుకు ఓడిపోయారు కదా మీరు? కాబట్టి ఓడిపోయి మళ్ళీ మీ తమ్ముడు తెలుగుదేశం పార్టీలో చేర్చి పీలేరు ఎమ్మెల్యే చేసుకోగలిగారు, ఓకే. ఇప్పుడు ఎందుకు మీకు ఇంకా ఏదో నాకు రాజ్యసభ ఇస్తారు, నాకేదో గవర్నర్ ఇస్తారు, నాకేదో ఇస్తారు అని ఎందుకు ఇస్తారు? మీకు మీ వల్ల మీరే గెలవరు, మీ వల్ల ఓట్లు రావు. మళ్ళీ రెండోసారి లాటరీ టికెట్ తగులుతుంది, ఒక్కసారే తగులుతుంది. ఇంతవరకు ప్రపంచంలో రెండోసారి లాటరీ టికెట్ తగిలిన వాళ్ళు లేనే లేరు, ఇంతవరకు లేరు. అది మోసం చేస్తే తప్ప, మనం ఆ లాటరీ వాళ్ళని మోసం చేస్తే తప్ప రెండుసార్లు లాటరీ టికెట్ తగిలిన వాళ్ళు ఎవరు లేరు. ఇట్లా లాటరీల్లో పదవిలు పొందిన వాళ్ళు మన దేశంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వన్ టైమే. మీకు చాలామందికి తెలియకపోవచ్చు, ఎంజీఆర్ మరణం తర్వాత జానకి గారు ఉన్నారు కొంతకాలం ముఖ్యమంత్రిగా, లాలు గారు వెళ్ళినప్పుడు జైల్లో ఉన్నప్పుడు రబ్రీ గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. అంటే ఎన్ని పేర్లైనా చెప్తాను నేను. ఇప్పుడు జయలలిత మరణం తర్వాత ఆయన ఉన్నాడు కదా పన్నీరు, ఆయన ఇప్పుడు జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాగలడా? ఆయన కాలేడు. అది లాటరీ, హఠాత్తుగా జరిగిన లాటరీ. ఆ లాటరీలో ఒకసారి వస్తారు ముఖ్యమంత్రులుగా, మళ్ళీ రెండోసారి రారు. వాళ్ళు ఇది తమ స్వయం శక్తి అని కనుక భ్రమపడితే దానికి ఎవరు ఏం చేయలేరు. శక్తిమంతులే మళ్ళీ రెండోసారి గెలవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. లాటరీల్లో గెలిచే వాళ్ళు ఎప్పుడు గెలుస్తారు? ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారి రాజకీయ శకం ముగిసిపోయింది. ఇంకా ఆయన తనకు ఉంది, తనకేదో పదవి ఇస్తారు అనుకుంటే మోదీ గారు, అమిత్ షా గారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇద్దరు కూర్చొని చెస్ ఆడుతూ ఉంటారు, మధ్యలో వీళ్ళంతా పాన్స్ అన్నమాట. వాళ్ళు నువ్వు ఈ పాను కలుపుకొని ఈయన చెప్తుంటాడు, నువ్వు అక్కడి నుంచి రా ఈ వ్యూహం అయ్యని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఆడే చదరంగంలో మీరెప్పుడు గెలుస్తారు? గెలవరు. కాబట్టి రఘువీరారెడ్డి గారు ఆవేదనలో అర్థం ఉంది ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే పుట్టాడు, పెరిగాడు, చివరి వరకు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమైన మనిషిగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయనకి తెలిసే, ఆయన ఏం అమాయకుడు కాదు కదా. రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని తెలుసుకోలేనంత అమాయకుడు ఏం కాదు కదా. అందుకనే రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో జరిగిన అదృష్ట రీత్యా ఆశపడము తప్పు కాదు, రఘువీరారెడ్డి గారు ఆవేదన పడడంలో తప్పు లేదు సార్. ఇద్దరి గతకాల అనుభవాల ప్రకారం వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ అనాలిసిస్.